మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. మీ ప్రాంతంలో జరిగే నేరాలు, ఘోరాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి. ట్రాక్టర్లు ఉన్న వారికి ఇందిరమ్మ బిల్లులు చెల్లించాలి. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరారు. ట్రాక్టర్లతో ఉపాధి పొందుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లు ఉన్నవారికి బిల్లులు చెల్లించవద్దనే నియమాన్ని తొలగించాలని సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందరో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకొని రేపు మా ప్రభుత్వం వస్తే పేదలకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, పేదవాళ్లే కట్టుకునేటట్టు. మరి అది కూడా ప్రతి వారం ప్రతి సోమవారం నాడు ప్రతి వారం బేస్మెంట్ కి 1,00,000, లింటల్ లెవెల్ 1,00,000, స్లాబ్ అయితే 2 లక్షలు ఇల్లు కంప్లీట్ అయితే మొత్తం 5 లక్షలు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో మరి మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా అన్ని నియోజకవర్గాలలో కూడా వివిధ దశలలో కొన్ని పూర్తి కావడం, కొన్ని ఆన్గోయింగ్ ఉండడం, రకరకాలుగా ఇవాళ మరి ఇందిరమ్మ ఇండ్లు నడుస్తా ఉన్నాయి. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గ్రామాలల్లో అభినందిస్తా ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి గ్రామీణ ప్రాంతంలో ఇల్లు వస్తాయని చెప్పి ఎదురు చూసినటువంటి పేదవాళ్లకు ఇల్లు రాకుండా ఉండి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చాలా మంది కూడా ఇల్లు ఇస్తారు కావచ్చు, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి కట్టిస్తారు కావచ్చు అని చెప్పి మరి ఆనాడు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మరి మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక దూరదృష్టితోని ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం.